పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. నమస్తే నళిని గారు. నమస్తే అండి. నళిని గారు, రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒక ఇష్యూ చూసామండి. మన ఆంధ్రాలోని మైలవరంలో ఒక తండ్రి 2 పిల్లల్ని చంపేసి తను ఒక ఉత్తరం రాసి కనిపించకుండా పోయాడు. అంటే వాళ్ళకున్న సమస్యలతో, వాళ్ళకున్న ఇబ్బందులతో వాళ్ళు తనువు చాలిస్తున్నారో, చాలించకపోయినా వాళ్ళతో వచ్చిన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారండి. ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా అంటే మైండ్ సెట్ ఏ రకంగా ఆలోచిస్తోంది, అసలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా తయారవుతున్నారు, సొసైటీకి ఏం అందిస్తున్నారో అర్థం కాని విషయం. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలానే చూసాం. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. మీరు అన్నట్టు పిల్లల్ని చంపేసి వాళ్ళు చచ్చిపోవడం అనేది ఇంతకుముందు ఇంతలా లేదు. అసలు ఏదైనా ఆర్థికపరమైన విషయాలు వస్తే పిల్లల్ని చంపేసి వీళ్ళు చచ్చిపోవటం అనేది రీసెంట్గా నెంబర్ ఆఫ్ కేసెస్లో చూస్తున్నాం. అవునండి. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. అది దీనికి ముందే కొద్ది నెలల క్రితం ఒక ఇంటర్మీడియట్ లెక్చరర్ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని 2 పిల్లల్ని చంపేసి భార్యాభర్తలు చనిపోవటం అనేది చూసాము. కిందటి ఇంకా నెల కూడా గడవలేదు, గుజరాత్లో కూడా అలాగే ఒక బిజినెస్ ఫ్యామిలీ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయారని మొత్తం అందరూ కారులో సూసైడ్ చేసుకోవటం గమనించాము. అంటే పెద్దవాళ్ళు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటానికి అవసరం ఎరగని పిల్లలు ఏం చేశారు, వాళ్ళని కూడా చంపేసి, అంటే ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారంటే, అంటే ఇది క్రూరత్వమా చేతగానితనమా అంటే విపరీతమైన చేతగానితనంలో ఏమవుతుందంటే అసలు ప్రాణం విలువ అనేది మర్చిపోయేంత క్రూరత్వానికి దిగిపోతున్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు అంటే అసలు మనకేం చెప్తారు, నీ ప్రాణమే నీకు తీసుకునే హక్కు లేదు, ఆత్మహత్య ప్రయత్నం చేస్తేనే మనకి న్యాయపరంగా శిక్ష వేయాలని మన శిక్ష ఇది చెప్తోంది కదా. అంటే నీ ప్రాణం నువ్వు తీసుకునే హక్కే నీకు లేదని చెప్తుంటే అది ధార్మికంగా అయినా చూడండి, ఖచ్చితంగా మనం పుట్టే హక్కు మనకి లేదు, ఎప్పుడు చనిపోవాలనే హక్కు మనకి మధ్యలో అంతే, మధ్యలో జీవితం మాత్రం మన చేతిలో ఉన్నది. అలాంటిది నీకు అసలు మృత్యువుని ఆహ్వానించే హక్కు నీకు లేనే లేదు. అలాంటిది నీకే నీ జీవితాన్నే అంతమొందించే హక్కు లేనప్పుడు పిల్లల జీవితాన్ని అంతమొందించే హక్కు అసలు ఎవరిచ్చారు వీళ్ళకి? కన్నంత మాత్రం చంపేసే హక్కు ఉందంటే లేదు. అదే కదా, లేదు. కన్నడం అనేదే నువ్వు చేయగలిగింది, అది సృష్టి ధర్మంగా నువ్వు ఒకవేళ చేస్తుంటే మాత్రం అయ్యేంత మాత్రం చంపేసే హక్కు లేదన్న విషయము ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వాళ్ళకు వచ్చిన సమస్యల వల్ల పిల్లలు, అంటే ఇందులో నిజంగానే అంత క్రూరత్వం వల్ల చంపుతున్నారా అంటే వాళ్ళకు వచ్చిన సమస్యలకి పిల్లలు ఎందుకు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందేమో అన్న భయంతో, బాధతో, అరే నన్నే ఆదుకునేవాడు ఎవడు లేడే, ఇంకా నా పిల్లల్ని ఎవరు, అమాయకులు వీళ్ళని ఎవరు ఆదుకుంటారని ఒక సమాజం మీద, చుట్టుపక్కల ఉన్న మనుషుల మీద పూర్తిగా నమ్మకం పోయిన స్టేజ్లో ఇలాంటి ఒక ప్రపంచంలో నా పిల్లల్ని వదిలేసి వాళ్ళు రేపొద్దున ఇంకా జీవితకాలం పాటు కష్టాలు అనుభవించడం నేను చూడలేను, నేను ఊహించుకోలేను అన్న ఒక చేతగాని తనలో ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన తీసుకుంటున్నారు. అంటే ఎక్స్ట్రీమ్ ఆలోచనలు, ఎక్స్ట్రీము. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి, అంటే మైలవరంలో జరిగింది కాబట్టి అక్కడ విజయవాడ మా కరెస్పాండెంట్ సాయి తనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ మదర్తో కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందామంటే ఒకసారి నేను తనకి సాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దానికి ముందు అతను ఒక లేఖ రాశాడండి. ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో అదొక్కసారి మీకు చెప్తాను. ఆ అమ్మాయి పేరు చంద్రిక, అతని పేరేమో రవిశంకర్. పిల్లల పేర్లు వచ్చేసి లక్ష్మీ హిరణ్య, లీలా సాయి. 2 పిల్లలు, ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్ల. అతను ఏం రాశాడంటే పోలీసులకు అందిన ఆ లెటర్ అనమాట. అందులో నా చావుకి ఎవరు బాధ్యులు కారు, జీవితంలో ఏది సాధించలేకపోయాను, నాకు ఎవరూ ధైర్యం ఇవ్వలేదు, అందుకే నా పిల్లల్ని చంపుకొని నేను చచ్చిపోతున్నాను అని చెప్పి, అసలు చూడండి, ఎవరు బాధ్యులు కారు, నేను ధైర్యాన్ని కోల్పోయాను, సో నా పిల్లల్ని చంపుకొని నేను చచ్చిపోతున్నాను అని ఈ లెటర్ రాసేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అతను కనిపించడం మానేశాడు. ఏమయ్యాడు అనేది తెలీదు. ఆ అమ్మాయి ఇక్కడ ఉండదట. ఒకసారి మా విజయవాడ కరెస్పాండెంట్ సాయి గారికి మాట్లాడదామండి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తనే వెళ్ళి కవర్ చేశారు పూర్తిగా. సాయి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాతో పాటు నళిని గారు సైకాలజిస్ట్ ఉన్నారండి. అయితే మైలవరంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మేమిద్దరం డిస్కషన్లో మీరు ఆ స్టోరీని కవర్ చేశారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకుందామనే ఉద్దేశంలో నేను మాట్లాడుతున్నాను. అసలు ఏం జరిగింది సాయి గారు? నళిని గారు కూడా ఉన్నారండి ఇక్కడ మనతో పాటు. నళిని గారు నమస్తే అండి. నమస్తే సార్.
మేడం జూన్ 8 అంటే మనకి వచ్చిన సమాచారం మేరకు అక్కడ 2 పిల్లల డెడ్ బాడీస్ ఒక రూమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. సో వార్త కవరేజ్ కోసం మేము వెళ్ళాం. బట్ అప్పుడు జూన్ 12 అయిపోయింది మేడం. యాక్చువల్ గా ఇన్సిడెంట్ జరిగింది జూన్ 8 కన్న తండ్రి పుట్టినరోజు. అంటే పిల్లల్ని చంపేసిన కన్న తండ్రి పుట్టినరోజు జూన్ 8. ఆ రోజు జూన్ 8 రోజు పిల్లలకి బయటికి తీసుకెళ్లి పార్టీ ఇప్పిస్తారని చెప్పి, అలాగే మనం ఊరు వెళ్తామని చెప్పి బట్టలు కూడా సర్దించుకుని, తీరా ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి తండ్రి ఒకడే బయటికి వెళ్ళాడు. బట్ పిల్లలు అది కూడా ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. తల్లి పరిస్థితి ఏంటి సాయి గారు? తల్లి ఎక్కడ ఉంటుంది? తల్లి కొన్ని రోజులుగా ఆవిడ బెహ్రెన్ అంటే ఇతర దేశాల్లో ఆవిడ వేరే వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో తల్లి అక్కడ పనిచేసి పిల్లల బాగోగులన్నీ తండ్రికి అప్పచెప్పారు. అయితే తండ్రి కొంతకాలంగా అంటే అతనికి పనులు సరిగా దొరక్క అతను పిల్లల ఆలనా పాలన తనే చూడాలి అని ప్రస్తుతానికి ఇంట్లో ఉంటున్న నేపథ్యంలో పిల్లలు కూడా దగ్గరలో ఉన్న హాస్టల్లో చదువుకుంటున్నారు. సమ్మర్ హాలిడేస్ అని ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఈ 4 రోజులు కూడా తండ్రి తనతో పిల్లలతో పాటే ఉన్నాడు. ప్రతిరోజు కూడా పిల్లలకి ఫుడ్ కూడా తండ్రి తెచ్చి పెడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో తండ్రి చెప్పిన మాట అంటే తండ్రి పుట్టినరోజు కదా అని ఆ వారం పిల్లలంతా కూడా రెడీ అయి ఉన్నారు, బయటికి తీసుకెళ్తాడేమో మా నాన్న అని. బట్ తండ్రి కాలయముడిగా మారి పిల్లల్ని చంపేస్తాడని అసలు ఎవరు ఊహించుకోలేకపోయారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా తండ్రితో రెగ్యులర్ గా తిరుగుతున్నారు కాబట్టి బ్యాగ్ చేతిలో ఉంటే బహుశా తండ్రితో పాటు పిల్లలు కూడా ఊరెళ్తున్నారేమోనని భావించారు. కానీ 5 రోజుల తర్వాత ఇంటికి ఎప్పుడు తాళం వేసుకుంటే 5 రోజుల తర్వాత తీవ్రమైన దుర్వాసన ఇంటి నుంచి వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెళ్లి చూస్తే కిటికీలోంచి చూస్తుంటే కాళ్ళు కనపడ్డాయి బాబువి. సో ఇమీడియట్ గా తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్తే ఇద్దరు కూడా చాలా దారుణమైన చూడడానికి కూడా కనీసము ఆ చుట్టుపక్కల లోపలికి వెళ్ళి చూడలేని పరిస్థితి. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా అదే ప్రాంతం కాబట్టి అట్లా పిల్లల్ని అట్లా చూడలేని పరిస్థితి. అయితే అక్కడ ఒక లెటర్ ఒకటి దొరికింది. ఆ లెటర్ లో క్లియర్ గా తండ్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను నా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, నాకెవరు సాయం చేయట్లేదు, నాకు ధైర్యం చెప్పట్లేదు కాబట్టి నేను పిల్లల్ని చంపేసి నేను కూడా చనిపోబోతున్నాను. ఫెర్రీ దగ్గర అంటే కొంచెం దగ్గరలో మైలూరు దగ్గరలో ఫెర్రీ అని ఉంటుంది కృష్ణానది, అక్కడికి వెళ్ళి చనిపోతున్నాను అని చెప్పి లెటర్ ఒకటి రాసి వదిలేశారు మేడం. ఆ లెటర్ అయితే మీడియా వాళ్ళకి పోలీసులు ఇవ్వలేదు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బట్ అందరూ కూడా ఏమనుకున్నారంటే పిల్లల్ని చంపేసి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నారు అనుకున్నారు. బట్ ఇవాళతో 10 రోజులైంది. ఫెర్రీ మొత్తం జైలు పెట్టారు పోలీసులు, కానీ ఇంతవరకు కూడా అతను ఆచూకీ దొరకల. బట్ అతను పారిపోయాడా, పారిపోవడం కోసం పిల్లల్ని చంపేసి పారిపోయాడా లేదా సూసైడ్ చేసుకున్నాడా అనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ తల్లి వచ్చింది, తల్లి సుమన్ టీవీతో మాట్లాడింది. నేనే స్వయంగా తల్లిని ఆవిడ ఏడుస్తున్నంతసేపు వెయిట్ చేసి, సో తల్లి ఎప్పుడైతే ఆవిడ కాస్త విశ్రాంతి తీసుకునే టైం దొరికిందో ఆ టైంలో వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే భార్యాభర్తల మధ్య గొడవ లేదు, పిల్లలకి తండ్రి మధ్య గొడవలు లేవు, కానీ ఇలా ఎందుకు చేశాడో తెలియట్లేదు అని చెప్పి ఆవిడ బోర్న వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ మొత్తం మీద అంటే తల్లి చెప్తున్న వివరాల ప్రకారం కూడా ముందు రోజు తల్లి డబ్బులు పంపించింది పిల్లలకి కొనిపెట్టమని పుట్టినరోజు సందర్భంగా, భర్త పుట్టినరోజు సందర్భంగా డబ్బులు ఇచ్చి మరి పంపించింది. కానీ ఆ రోజు సాయంత్రం వరకు బానే మాట్లాడిన ఎవరి భర్త ఉన్నాడో కానీ సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయితే ఆమె ఏమనుకుందంటే పిల్లల్ని తీసుకొని బహుశా తన తండ్రి వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకెళ్లాడేమో అని ఆమె భావించి 4 రోజుల వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే తండ్రి తాలూకా వాళ్ళతో ఈవిడికి కొంచెం పడదు. సో అందుకే నా గొడవల నేపథ్యంలో ఆవిడ ఎవరికి తండ్రికి ఫోన్ చేయడం మానే స్విచ్ ఆఫ్ అవుతుంది. సరే తనే ఫోన్ చేస్తాను వెయిట్ చేసింది. కానీ 4 రోజుల దాకా ఎవరికి ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో స్వయంగా ఆ తల్లి తన తండ్రికి కాల్ చేస్తే ఒక్కసారి వెళ్లి చూడమని చెప్పింది. అంటే స్వయాన పిల్లల తాత ఆయన వెళ్లి చూస్తూ ఉంటే ఆయన కూడా ఏదన్నా ఎలుగు చచ్చిపోయిందేమో లేకపోతే ఏదన్నా జంతువు చచ్చిపోయిందేమో కుక్క లాంటివి చనిపోయింది అనుకున్నాడు. కానీ ఈ స్మెల్ ఆయన కనిపెట్టలేకపోయాడు. అంటే ఫైనల్ గా ఈ విధంగా చూసేసరికి తల్లి బాధ అయితే వర్ణాతీతం. పిల్లల కోసమే నేను విదేశాలకు వెళ్ళాను, పిల్లల కోసమే నేను కష్టపడుతున్నాను, అలాంటిది పిల్లలు ఇలా చేస్తాడని ఊహించలేకపోయానని ఆ తల్లి పడుతున్న వేదన అయితే ఎవరు కూడా అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉంది ఏంటి అంటే అతను చంపేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు, చనిపోయాడా లేకపోతే అతను పారిపోయాడా, అసలు పిల్లల్ని చంపాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు అన్నా కూడా వాళ్ళకి లక్షల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు లేవు, కేవలం భార్య భర్త పిల్లలు బతకడానికి. పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా చదవట్లా, ఒక దగ్గరలో హాస్టల్లో చదువుతున్నారు. సో పైగా ఖర్చు కూడా పెద్దగా ఉండదు. మరి ఏ ఆర్థిక ఇబ్బందులతో చనిపోయారనే విషయం అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మిస్టరీ లాగా అనిపించిన అంశము పోలీసుల దగ్గర అతని రూమ్ లో మొత్తం సెర్చ్ చేస్తే కొన్ని జాతకాలకు సంబంధించి కొన్ని బుక్స్ అయితే కనబడ్డాయన్నట్టు పోలీసులు చెప్తున్నారు. జాతకాలను ఏమన్నా నమ్ముతారా, జాతకాలు అంటే పిల్లల్ని ఏమన్నా బలిస్తే డబ్బు వస్తుందని ఏమన్నా అనుకున్నారా? సో ఇటువంటి అంశాలపైన అయితే పోలీసులు అయితే అతని గురించి చుట్టుపక్కల వారితో ఎవరైనా మీరు మాట్లాడటం జరిగిందా సాయి గారు? వాళ్ళు ఏమన్నా చెప్పారా ఇన్ఫర్మేషన్ ఏమన్నా అతని మనస్తత్వం గురించి?
స్వయంగా ఇంటి పక్కన ఆమెతోనే మాట్లాడాం, మా ఇంటికి పక్కన ఉన్న ఆమెతో మాట్లాడాం. ఆవిడ కూడా వీళ్ళ గురించి నెగిటివ్ గా ఏమీ చెప్పట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు చెప్పట్లేదు నెగిటివ్ గా, అందరూ పాజిటివ్ గానే చెప్తున్నారు. అక్కడ అతను సైకాలజీ ఏమన్నా తన ఇబ్బంది పడుతున్నాడా, జాతకాల బుక్స్ ఎందుకు వచ్చాయి, అతను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి పనులు లేక ఇంట్లో ఉన్నాడు. సో అతను మెంటల్ గా ఏమన్నా డిస్టర్బ్ అయి ఉన్నాడా, లేకపోతే సమాజంలో నాకు అంటే విలువ లేదని భావించాడో లేదో తెలియదు, కానీ కనీసం భార్యకైనా చెప్పాలి బాధపడుతున్నట్టు. ముందు రోజు నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వ అని ఒక మెసేజ్ కూడా పెట్టాడు. మెసేజ్ స్వయంగా తల్లే చూపించింది, ఆ తల్లి. ఇది చూపిస్తుంటే సో వాళ్ళు అన్యాయంగా ఉన్నట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. పిల్లలతో కూడా ఆ రోజు ముందు రోజు ఆవిడ మాట్లాడింది. అంటే ఇంత సడన్ గా గొడవలు, ఫ్యామిలీ గొడవలు అయి ఉంటే అర్థం చేసుకోవచ్చు. సార్ ఫ్యామిలీలో పిల్లలు అడ్డం ఉన్నారు అనుకోవచ్చు, భార్య భర్తలు చక్కగా మాట్లాడుకుంటున్నారు, పిల్లలు కూడా కలిసే ఉన్నారు, కానీ ఎందుకు ఇది సంపాదించిందని మిస్టరీ మాత్రం ఇంతవరకు వెళ్ళలేదు. ఇవాళతో 10 రోజులు పిల్లలు చనిపోయి ఇంతవరకు మిస్టరీ అయితే వెళ్ళలేదు. అతను ఎక్కడికి వెళ్ళాడో ఆ వివరాలు కూడా తెలియదు. కానీ పోలీసుల ఎంక్వైరీలో కూడా అతను ఆత్మహత్య చేసుకుని ఆర్థిక ఇబ్బందులతో అనుకున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ కోణంలో కూడా అంటే పోలీసులు రకరకాల కోణంలో అనుమానిస్తారు కాబట్టి అందులో జాతకాల కోణంలో ఒకటి వెలుగులోకి వచ్చింది. సో జాతకాల ప్రభావం వల్ల ఏమన్నా పిల్లల్ని చంపితే ఏమన్నా వస్తుందంటున్నారు. కానీ కన్న తండ్రి అంత ఇష్టపడి ఇన్నాళ్ల పాటు పెంచుకుంటున్న పిల్లల్ని ఎందుకు చంపుతాడు అనే అంశం పైన కూడా అంటే అతను మెంటల్ గా ముందు నుంచే ఇబ్బందిగా ఉంటే సో చంపేశాడు అనుకోవచ్చు. ముందు రోజు కూడా అందరూ చుట్టుపక్కలతో సరదాగా మాట్లాడాడు, అంతకు ముందు రోజు పిల్లలకి బిర్యానీ తెచ్చి పెట్టాడు, ఇవన్నీ చేశాడు. మెంటల్ గా ఇబ్బంది పడి ఉంటే కనుక పిల్లల్ని చంపేచ్చు, కానీ మెంటల్ గా కూడా అతను పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎందుకు చంపేశాడు అనే కోణం అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే అతను ఆచూకీ లభించలేదు, ఎందుకు చంపేశాడనే కారణం కూడా ప్రస్తుతం తెలియలేదు. పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు జయ గారు. రైట్ సాయి గారు. ఎస్, మీరు ఆ మదర్తో మాట్లాడిన స్టోరీ మన సుమన్ టీవీలోనే టెలికాస్ట్ చేశామండి. కాబట్టి నేను డైరెక్ట్గా ఒక్కసారి మీతో మాట్లాడితే మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుందనే ఉద్దేశంలో మీకు కాల్ చేశాను సాయి గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. రైట్, ఇదండి విషయం. నాని గారు ఎంత అంటే ఇప్పుడు మన సాయి గారు చెప్తున్నట్లుగా దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? మూఢనమ్మకాలా, లేకపోతే భయమా, ధైర్యం లేకపోవటమా, పిరికితనమా, ఏదైనా కుట్ర ఉందా, కుట్రపూరితమైన ఆలోచన ఉన్నదా? ఎందుకంటే ఇప్పుడు మెయిన్ అతను ఆత్మహత్య చేసుకొని ఉండుంటే ఖచ్చితంగా అతను పర్టికులర్గా ఫెర్రీలో చనిపోతాను అని చెప్పడం అనేది ఏమి సూచించడానికి చెప్పాడు? అంటే నా శవం వెళ్ళి అక్కడ వెతుక్కోండి అని చెప్పడం కోసం చెప్పాడా? ఏందటి కేసు దొరకాలి కదా అక్కడ ఇంతకాలంలో. లేదు అతను నిజంగానే ఇలాంటివి ఏమైనా నమ్ముకొని పిల్లలు అంటే తన భార్య ఎలాగో అక్కడెక్కడ ఉంది, పిల్లలు ఏదైనా పిల్లలు మాత్రమే తను ఏదైనా నెక్స్ట్ స్టెప్ లైఫ్లో తీసుకోవడానికి పిల్లలు మాత్రమే అడ్డాను అనుకొని పిల్లల్ని అంతమొందించేసి అతను ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? లేకపోతే మీరన్నట్టు కొంతమంది చాలా నార్మల్ లైఫ్ ఉంటున్నట్టే కనిపిస్తుంటారండి, కానీ మైండ్ లోపల ఏం ఆలోచనలు ఉంటాయో మనం చెప్పలేం. కొన్ని రకాల డిజార్డర్స్లో ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన విపరీతంగా పీక్స్లోకి వెళ్ళిపోయి ఆలోచించేస్తూ ఉంటారు. ఇంకా దానికి ఒక లాజిక్ కానీ, ఒక రీజనింగ్ కానీ, ఒక రేషనాలిటీ కానీ, ఇది ఎందుకు అవ్వదు అనే ఒక రేషనల్ థింకింగ్ అనేది వాళ్ళకి ఉండకపోవడంతో ఏ ఆలోచన అయితే పట్టుకుంటారో దాన్నే పీక్స్లోకి వెళ్ళిపోయి చేస్తారు. ఇలాంటిదే కేసు మనం కొద్ది రోజుల క్రితం చూసాను చూడండి. ఒక తండ్రి తన పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో బతకలేరు అని చెప్పి బకెట్లో అంటే ఒక్క నిమిషం ఆయన ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు రోడ్డు మీద నడిచి ఉన్నా కూడాను అతనికి ఆలోచన మారుతుందండి. ఎన్ని రకాల జీవితాలు చూస్తూ ఉంటారు. చదువుకొని వాడు కూడా బాగానే ఉన్నవాడు రోడ్డు మీదకి వస్తే చదువుకోకపోయినా బాగుపడ్డవాడు కూడా కనిపిస్తూ ఉంటాడు. చదువుకున్నా కూడా పెద్ద ఏమీ గొప్పగా లేనివాడు ఒకడు ఉన్నంతలో సంతోషంగా ఉన్న ఫ్యామిలీ ఇంకోటి ఏదో కనిపిస్తూ ఉంటుంటుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు అంటే ఉధృతంగా అదే దాంట్లో ఉండి దాన్నే పట్టుకొని మైండ్ ఎంతకి అదే కరెక్ట్ అంటే ముందు నుంచి ఇలాంటి ఆలోచన శైలిలోనే ఉంటుందా వాళ్ళ మైండ్ సెట్? ఏ ఇన్సిడెంట్ జరిగినా దాని పీక్స్ కి ఆలోచించేసేయటం అట్లా ఉంటుందంటారా? పరిస్థితులను బట్టి ఇట్లా మారిపోతూ ఉంటారు. పరిస్థితులు తీవ్రతను చేస్తూ ఉంటాయి. తీవ్రమైన అంటే ఏదైనా ఒక రకమైన ఒక ట్రైట్ అంటే ఒక పద్ధతి, వాళ్ళ ఆలోచన విధానంలో ఒక పద్ధతి ఉంటే అది నెగిటివిటీ అనేది ఒకటి ఉంటే వాళ్ళ దాంట్లో ఇలాంటి ఒక పరిస్థితులు దాన్ని మల్టిపుల్ టైమ్స్ బంధింతలు చేసేసి ఆ నెగిటివ్ ఆలోచన లేకపోతే ఆ కృంగిపోయే ఆలోచన విధానాన్ని ఒకనొక టైంలో ఇంకా పీక్స్ కార్నర్లోకి వేస్తూ ఉంటుంది. కానీ మనం ముందు నుంచి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతున్న సందర్భంలో ఒక విషయాన్ని పలు కోణాల్లో చూసే విధానం అనేది మనం డెవలప్ చేయగలిగితే మాత్రం ఇలాంటి ఆలోచన పరమైన ప్రమాద స్థాయి ఆలోచన పరంగా ఆలోచించకుండా మనం కాపాడుకోవచ్చు ప్రతి వాళ్ళని కూడాను. ఇప్పుడు మీరు ఈ కేసులు చూస్తే అసలు
చనిపోవాల్సిన అవసరం లేదా చంపాల్సిన అవసరం చాలా బతుకులతో కంపేర్ చేస్తే అసలు లేనే లేదు. ఎందుకంటే ఆ పిల్లలకి అక్కడ తాతయ్య వాళ్ళు ఉన్నారు. నువ్వు నిజంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నావు, నువ్వు బతకలేవని అనుకుంటే పిల్లలనైనా కనీసం వాళ్ళకి అప్పగించవచ్చు. ప్లస్ అతని ఆ పిల్లల బర్త్డేనేమో అతనేమి తీసుకోవట్లేదు, ఏదో హాస్టల్లో ఉంటున్నారు, చదువుకుంటున్నారు. అంటే నేనేం చేయలేకపోతున్నాను అదే చెప్పట్లేదు. నువ్వేమి చేయలేకపోవడం అనేది అసలు లేనే లేదండి. ఎక్కడ మొదలు పెట్టుకున్నా రోజుకి ఈ రోజుల్లో రోజుకి 1000 రూపాయలు సంపాదించడం అనేది ఎవడి వల్లైనా అవుతుంది. నువ్వు సంపాదించి చూడని చెప్తారేమో కానీ ప్రతివాడు కూలి పని చేయగలుగుతాడు అనట్లేదా? శారీరక దారుఢ్యం ఎవరి దగ్గర ఉండక్కర్లే, ఉంటుందని చెప్పలేమండి. మనం చూస్తాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్ లో చూస్తే ఎక్కడెక్కడో బీహార్ నుంచి, యూపీల దగ్గర వాళ్ళు వచ్చేసి పాపం ఇక్కడ రోజు దానికి హోటల్లో వాటిలో పనిచేస్తూ ఉంటారా, చిన్న చిన్న ప్రదేశాల్లో ఉంటారు వాళ్ళు. అక్కడ ఏం వాళ్ళు పెడితే అదే తింటారు. మొత్తం సంపాదించింది వాళ్ళు డబ్బులు కూడగట్టి ఇంటికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశల్లా ఒకటే, ఏదో రోజుకి నేను అక్కడున్న భారాన్ని కంప్లీట్ చేసుకుంటా, నా ఊరికి నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ ఎంత బ్రహ్మాండమైన ప్రదేశాలైనా ఉంచండి, వాళ్ళని కదిలించి మీరు అడిగితే ఏంటి ఉద్దేశం అంటే మొత్తం నాకున్న ఇది తీర్చేసుకుని మా ఊరు వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళు కూడా ఎంత ఆశావాహకంగా ఉంటున్నారు జీవితంలో. అలాంటిది నిజంగా పనిచేయదలుచుకున్న బుద్ధి, కాళ్ళు, చేతులు అన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఉంటే నువ్వు సంపాదించలేవా? 500 కూడా సంపాదించలేనంత చేతగాని వాడు అయితే ఒకటే ప్రశ్న అడుగుతున్నావు, నువ్వు అంత చేతగాని వాడు అయితే 2 పిల్లల్ని ఎందుకు తెచ్చావు ప్రపంచంలో? ఎవరైనా సరే మనకేంటంటే అండి, నారు పోసిన వాడే నీరు పోస్తాడని ఒక దిక్కుమాల సామెత ఒకటి పట్టుకొని మనము ఊరికే పెళ్ళయిందా అంటే వచ్చే నెక్స్ట్ కి పిల్లల్ని కనేయడం పిల్లల్ని. అందులో కూడా మరి ఒక కన్ను కాదు, ఓ పిల్ల కాదు, ఈ సామెతలన్నీ పట్టుకొని ప్రపంచంలోకి వీళ్ళని ఈ అమాయక ప్రాణులను తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ పోషణ అనేది అప్పుడు ఆలోచించకూడదు, తీసుకొచ్చే ముందు ఆలోచించాలి. మనకు కూడా ఎంత కాదన్నా ఎంత వెస్ట్రన్ భావజాలాన్ని మనం చాలా అనవసరమైన విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మంచి విషయాలు కూడా మనం నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళు భార్యాభర్తలు అయ్యారా, పెళ్లి చేసుకున్నారా అన్న వెంటనే పిల్లలు కనాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళకి నిజంగా వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ పిల్లల పోషణ, నిజంగా వాళ్ళకి ఆ పిల్లల పోషణ అనే బాధ్యత వాళ్ళు తీసుకోగలిగేలాగా మనం నిజంగా అలాంటి చట్టాలు చేసుకోవాలి. మనం అలాంటి అట్లీస్ట్ వాళ్ళకి అవగాహన వచ్చేలాగా చెయ్యాలి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో మనం పిల్లల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదండి. పిల్లల బాగోగులు, పిల్లల బతుకున్నారా, పిల్లలు బాగున్నారా, వాళ్ళ మీద సేఫ్గా ఉన్నారా లేదా, దాని మీద చెక్ చేసుకునేవి మనం ఎక్కువ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఓట్లు రావు కాబట్టి. ఎంత బాధ అనిపిస్తోందండి, ఎంత బాధ అంటే హృదయం కదిలిపోతాం. పిల్లల అసలు అలా ఇప్పుడు ఇదే కానీ మీరు ఇంకో చోట జరిగి ఉంటే, ఇలాంటిది వేరే దేశంలో జరిగి ఉంటే ఆ తల్లిని కూడా అరెస్ట్ చేసి ఉండేవారు. నువ్వు ఎవరి ప్రాతిపదిక మీద 2 పిల్లల్ని పెట్టి పంపించినప్పుడు పోషణకి ఏమని ఆలోచించు అంటే ఇక్కడ తల్లిని తప్పు పట్టమని కాదు నా ఉద్దేశం, కానీ అక్కడ మెచ్చుకోదగింది ఏంటంటే అతను అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాడన్నప్పుడు పిల్లలైనా బాగుండాలని ఒక్క మంచి ఉద్దేశానికి కదా పాపం అమ్మాయి, దేశం కాని దేశం కదా, ఎన్ని చదువుతుంటారు, ఎన్ని వింటూ ఉంటారు, వేరే దేశాల్లో ఎన్ని రకాల థ్రెట్స్ ఉంటాయి, అయినా ధైర్యం చేసి అమ్మాయి వెళ్ళిందంటే ఒక ఆడదాన్ని చూపించగలిగిన ధైర్యం ఈ మగవాడు చూపించలేకపోయాడు. అది సిగ్గుచేటు. మరి పోనీ అలాంటి వాడు జీవితాన్ని పోరాడతాడా లేదా పక్కన పడేస్తే, పిల్లల్ని ఎందుకు ఇట్లా చేశాడనేది క్షమించరాని నేరం. ఆ కంసుడు ఎప్పుడు శ్రీకృష్ణుడు చంపుతాడని ముందు పిల్లలందరినీ పైశాచికంగా చంపేశాడంటే అట్లా ఎట్లా చంపేశాడని మనం అనుకున్నాం, కానీ తండ్రులే కంసులు అవుతున్న పరిస్థితులు మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. సొంతగా కన్నా ఇది ఎంపతి అనేది లేకపోవడం, సానుభూతి అనేది లేకపోవడం, ఆ ప్రాణాన్ని తీసే హక్కు మనకి లేదు అనే ఒక విషయాన్ని శిక్షలు కూడా మీరు అన్నట్లుగా నళిని గారు చాలా కఠినమైన శిక్షలు విధించాలండి. ఇలాంటి చర్యలు తీసుకుని ఇలాంటి చర్యలకు పూనుకునే వారిని అంటే వాళ్ళు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ధైర్యమే లేనివాడు వాళ్ళని చంపి తను కూడా తను చాలించుకుంటాడు. అక్కడ తాత వాళ్ళు ఉన్నారు, కాస్త పిల్లల్ని బాగోగులు మీరు అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ హాస్టల్లో చదువుకుంటున్నారు, గవర్నమెంట్ పంపిస్తుంది. ఎంతో కొంత గవర్నమెంట్ ఎంతవరకు చికెన్, మనది ఇంత పాపులేటెడ్ కంట్రీ, అందరికీ నోట్లో అన్ని కడుపు నింపే ముద్దలు పెట్టాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు. కానీ కనీసం ఎన్ని సంక్షేమ గృహాలు ఉన్నాయి, సుఖంగా ఉన్నాయని చెప్పడం లేదు ఉన్నంతలో, కానీ ప్రాణాన్ని నిలబెడుతున్నాయా లేదా? కనీసం అది ప్రాణాన్ని చేయగలిగితే ఉంటే ఆ హాస్టల్లో ఉంచి
ఉంటున్నారు, ఆల్రెడీ చదువుతున్నారు, అంటే అక్కడ ఎక్కడికక్కడ మార్గాలు కనిపించేస్తున్నాయి, అయినా కూడా ఇలాంటి స్టెప్ జరిగింది. ఏదేమైనా మనకి ఈ ఇన్వెస్టిగేషన్ అయితే తప్ప, అంటే అతని కోణం ఏంటి, అతను ఉన్నాడా లేడా, లేకపోతే నిజంగా ఇప్పుడు మన సాయి చెప్పినట్లుగా ఏదైనా వేరే కోణంలో ఆలోచించాడా ఇంట్లో ఉన్న ఆ దృశ్యాలను బట్టి అనేది మనకి వెలుగులోకి వస్తదేమో. ఆ తల్లికి ఒక మాట చెప్పాలనే బాధ్యత కూడా ఆ తండ్రికి లేకపోయింది. చూడండి, లెటర్ కూడా నా పోలీసులు వచ్చి చూస్తారన్న ఉద్దేశంలో రాశాడు తప్ప, మరి ఆ తల్లికి జవాబుదారీ కదా. అతను నిన్ను నమ్మి 2 పిల్లల్ని పెట్టి ఆమె అక్కడెక్కడో కష్టపడటానికి వెళ్ళింది కదా, నువ్వు భార్యకి కూడా ఒక మాట చెప్పాలని అంటే ఏ మైండ్ లో ఏం జరుగుతుంది? కన్నది ఆమె, మోసింది ఆమె, వాళ్ళ కోసం వెళ్ళింది ఆమె, కనీసం ఆమె పట్ల ఒక మాట చెప్పాలన్న బాధ్యత కూడా లేకుండా ఆ మనిషి అలా ఏమో మాట్లాడి ఉంటే అమ్మాయి ఎలాగోలా కన్విన్స్ చేసేదేమో. చివరికి అతను కన్విన్స్ కాకపోతే నువ్వు పోతే పోయావు కానీ నా పిల్లల్ని మా అమ్మ నాన్న దగ్గర అప్పచెప్పేసి పో అనైనా విసుగొచ్చి అనైనా ఆ మాట అయినా అనేదేమో కనీసం. అలా అనున్నా కూడా పిల్లలు బతికేవారేమో. కానీ అంత అన్యాయంగా అమ్మాయి చేత బర్త్డే అని చెప్పి గిఫ్ట్ అడిగి డబ్బులు వేయించుకొని కూడా ఇలాంటి పని చేయడంలో నాకు నిజంగానే ఇక్కడ ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత కష్టంలో ఉన్న ఒక చిరు దీపం ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి పని చేయడము, చుట్టుపక్కల కాస్త తెలిసిన వాళ్ళు ఉండటం, ఊర్లో కూడా అందరూ వాళ్ళని గుర్తుపట్టి బాగానే ఉండటం అనే ఒక చిన్న చిన్న పాజిటివ్ విషయాలు ఖచ్చితంగా కనిపిస్తుంటే, ఇంత పాజిటివ్లో కూడా ఇంత నెగిటివ్ స్టెప్ తీసుకున్నారంటే మనం ఖచ్చితంగా అతని శవం మరోదోటో కనిపించి చేసేంత వరకు అతను అమాయకంగా తను చచ్చిపోయి వీళ్ళని చంపేశాడనే ఒక అనుకోవటానికి కూడా రాలేము, ఆ కంక్లూషన్ కి మాత్రం రాలేము. ఖచ్చితంగా ఏం జరిగిందో నిజంగా తెలియాలి. లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ నంది గారు. థ్యాంక్ యూ.